హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ లోకంలో ఒక విచిత్రమైన నిజం ఉందండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, చేతిలో రూపాయ లేక ఇబ్బంది పడుతున్నప్పుడు, చుట్టూ ఉన్న బంధువులు మనల్ని చూసి జాలిపడతారు. అయ్యో పాపం అని నటిస్తారు. ఎందుకో తెలుసా? మనం వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్నాం అనే ఒక చిన్న తృప్తి వాళ్లకు ఉంటుంది కాబట్టి. కానీ అదే మనం కష్టపడి రాత్రింబవుళ్ళు శ్రమించి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఆర్థికంగా స్థిరపడుతూ ఉంటే, అప్పటి వరకు అయ్యో పాపం అన్న అదే బంధువుల మొహాల్లో రంగులు మారిపోతాయి. మన ఎదుగుదలను చూసి వాళ్ళ గుండెల్లో అసూయ అనే అగ్ని పుడుతుంది. చిన్న చిన్న మనస్పర్ధలను సాకుగా చూపించి మనతో మాట్లాడడం మానేస్తారు. మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యరు. శుభకార్యాలకు పిలిచినా రారు. మనల్ని ఒంటరిని చేయడానికి ప్రయత్నిస్తారు. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందా? మీరు బాగుపడుతుంటే చూసి తట్టుకోలేక మీ బంధువులు మీకు దూరమయ్యారా? చాలామంది ఇలా బంధువులు దూరం పెట్టారని, మాట్లాడడం లేదని బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను కష్టపడి పైకి రావడమే నేను చేసిన తప్ప అని కుంగిపోతూ ఉంటారు. కానీ ఒక్క నిజం గ్రహించండి. వాళ్ళు మీతో మాట్లాడడం మానేశారంటే మీలో తప్పు ఉందని కాదు, మీ సక్సెస్ వాళ్ళ అహాన్ని, అసూయను దెబ్బతీసిందని అర్థం. మీ ఎదుగుదల వాళ్ళ కళ్ళను కుడుతుందని అర్థం. ఇలాంటి నెగిటివ్ మనస్తత్వం ఉన్న బంధువుల గురించి ఆలోచించి మీ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు? వాళ్ళ అసూయను చూసి మీరు భయపడాలా? లేక ఇంకా పట్టుదలగా ఎదగాలా? మనం ఎదుగుతున్నప్పుడు వచ్చే ఇలాంటి అసూయ బంధాలను ఎలా హ్యాండిల్ చేయాలి? వాళ్ళు మాట్లాడకపోతే మనకెలాంటి నష్టం లేదు, సరికదా? అసలు లాభమేంటి? మనల్ని తక్కువ చేసిన వాళ్ళ ముందే మనం ఇంకెంత పవర్ఫుల్గా సక్సెస్ అవ్వాలి అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనల్ని చిన్నప్పటి నుండి ఎత్తుకొని పెంచిన వాళ్ళు, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నామని చెప్పుకునే బంధువులు మనం ఎదుగుతుంటే ఎందుకు తట్టుకోలేరు? మన మీద ఎందుకు అసూయ పెంచుకుంటారు? అసలు దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి తెలుసుకుందాం. నిజానికి సమాజంలో ఒక అలిఖిత చట్టం ఒకటి ఉందండి. అదేమిటంటే, నువ్వు బాగుండాలి, కానీ నాకంటే బాగుండకూడదు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఓదారుస్తారు. ఎందుకంటే నిన్ను చూసినప్పుడు వాళ్లకు ఒక రకమైన అహంకారం, తృప్తి ఉంటుంది. ఆహా, వీడు నాకంటే వెనకబడి ఉన్నాడు, నేనే వీడికంటే పైన ఉన్నాను అనే ఒక మానసిక ఆనందం వాళ్లకు లభిస్తుంది. నువ్వు వాళ్ళకంటే కింద ఉన్నంత కాలం నిన్ను చాలా ప్రేమిస్తారు, ఆదరిస్తారు, నీతో రోజూ ఫోన్ చేసి మాట్లాడతారు. కానీ ఎప్పుడైతే నువ్వు కష్టపడడం మొదలు పెడతావో, నీ ఆలోచనలను మార్చుకొని రాత్రింబవళ్ళు శ్రమిస్తావో, నీ రేంజ్ మారుతుందో, అప్పుడు వాళ్లలో ఒక తెలియని అభద్రతాభావం మొదలవుతుంది. నిన్నటి వరకు మన కళ్ళ ముందే తిరిగినవాడు, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు ఈరోజు కార్లలో తిరుగుతున్నాడు అంటే, ఇంత పెద్ద ఇల్లు కడుతున్నాడేంటి, నలుగురిలో ఇంత పేరు తెచ్చుకున్నాడేంటి అని వాళ్ళ మైండ్ అంగీకరించదు. బంధువులలో ఈ అసూయ రావడానికి ముఖ్య కారణం పోలిక. చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని చూసి మెచ్చుకుంటుంటే ఆ బంధువులు తమని తాము మీతో పోల్చుకోవడం మొదలు పెడతారు. వాళ్ళబ్బాయి అంత సంపాదిస్తున్నాడు, మరి మీవాడు ఎందుకు సంపాదించలేకపోతున్నాడు? వాళ్లకు అంత పేరు వస్తుంది, మనకెందుకు రావటం లేదు? ఇలాంటి పోలికలు కాస్త ఈర్ష్యగా మారుతాయి. తాము కష్టపడి మీ స్థాయికి రాలేరు కాబట్టి వాళ్ళు చేసే ఏకైక పని ఏంటో తెలుసా? మిమ్మల్ని కిందకు లాగడం. కానీ మీరు వాళ్లకు అందనంత ఎత్తుకు ఎదుగుతుంటే మిమ్మల్ని ఏమీ చెయ్యలేక, తమ అసూయను దాచుకోలేక ఆఖరికి మాట్లాడడం మానేస్తారు. చాలామంది బంధువులు నేరుగా నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి నేను నీతో మాట్లాడను అని చెప్పరు. దానికి వాళ్ళు కొన్ని వంకలు వెతుక్కుంటారు. ఫలానా ఫంక్షన్లో వాడు నన్ను సరిగ్గా పలకరించలేదు, డబ్బులొచ్చాయనే అహంకారంతో వాడు మా ఇంటికి రావడం మానేశాడు, మాట్లాడితే పెద్ద గొప్పలు చెప్తున్నాడు. ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలను, లేని సాకులను సృష్టించి పెద్ద ఇష్యూ చేసేస్తారు. ఆ నెపాన్ని మీ మీదకే నెట్టేసి మీతో మాట్లాడడం బంద్ చేస్తారు. మీ ఫోన్ నెంబర్లను బ్లాక్ లిస్టులో పెడతారు. కానీ నిజమేమిటంటే, సమస్య ఆ మనస్పర్ధ కాదు, సమస్య మీ ఎదుగుదల. మీ సక్సెస్ వాళ్ళ కళ్ళను కుడుతుంది. మిమ్మల్ని చూసి వాళ్ళు లోపల కుళ్ళిపోతున్నారు. ఆ కుళ్ళు బయటకు కక్కలేక మాట్లాడకుండా మొహం చాటేస్తున్నారు. కాబట్టి ఎవరైనా బంధువులు మీతో మాట్లాడడం మానేస్తే మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, తప్పు మీలో లేదు, మీరు సరి అయిన దారిలోనే వెళ్తున్నారు. మీ సక్సెస్ గ్రాఫ్ పెరుగుతుంది అనడానికి
వాళ్ళ సైలెన్సే ఒక పెద్ద సర్టిఫికెట్. మన కళ్ళ ముందే మనల్ని చూసి అసూయపడుతూ చిన్న చిన్న కారణాలతో బంధువులు మాట్లాడడం మానేసినప్పుడు మనసు మొదట చాలా బాధపడుతుంది. నా వాళ్ళే నన్ను వదిలేశారా అని ఏడుస్తుంది. కానీ ఇక్కడే మీరు ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని గ్రహించాలి. జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అవి ఎందుకు జరిగాయో మనకు అర్థం కాదు. కానీ భవిష్యత్తులోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ చుక్కలన్నీ కలిసి ఒక అద్భుతమైన కోలాహలాన్ని సృష్టిస్తాయి. అవును, అసూయతో బంధువులు మీతో మాట్లాడడం మానేయడం అనేది మీకు జరిగిన అన్యాయం కాదు. ప్రకృతి మీపై చూపించిన అపారమైన కరుణ. అది ఒక శాపం కాదు, మీ జీవితానికి దొరికిన అతిపెద్ద వరం. మన జీవితంలో మనం ఒక రేంజ్కి ఎదగాలి అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా పాజిటివ్గా ఉండాలి. కానీ మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడే వాళ్ళు మీ పక్కనే ఉంటే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు మీ ముందుకు వచ్చి నవ్వుతూ మాట్లాడినా వాళ్ళ మనసుల్లో ఉండే కుళ్ళు, నెగిటివ్ వైబ్రేషన్స్ మీ మీద ప్రభావం చూపిస్తాయి. మీరు ఒక కొత్త వ్యాపారం చేద్దామనుకుంటే అదంతా మనకెందుకు లేరా, ఆల్రెడీ చాలామంది నష్టపోయారు అని మీలో భయాన్ని నూరిపోస్తారు. మీ కాళ్ళు లాగడానికి చూస్తారు. అలాంటి వాళ్ళు వాళ్ళంతట వాళ్లే అసూయతో ముఖం చాటేసి మాట్లాడడం మానేశారంటే మీ జీవితం నుండి ఒక పెద్ద నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయిందని అర్థం. చెత్తను మనమే ఊడ్చి బయట పారేయాలి. కానీ ఇక్కడ ఆ చెత్తే తనంతట తాను నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. దీనికి మీరు బాధపడాలా లేక సంతోషించాలా? ఈ రోజుల్లో టైమ్ ఈజ్ మనీ. మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే మన సమయాన్ని ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకప్పుడు మనతో మాట్లాడే ఆ బంధువుల కోసం మనం ఎంత సమయం వృధా చేసేవాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు వెళ్ళడం, గంటల తరబడి ఫోన్లో పనికిరాని ముచ్చట్లు పెట్టడం, వాళ్ళ గాసిప్స్ వినడం, వీటన్నింటి వల్ల మీ విలువైన సమయం, మానసిక శక్తి అన్నీ వృధా అయ్యాయి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం మానేశారు కాబట్టి మీ సమయం 100% మీ సొంతమైంది. ఆ సమయాన్ని మీ స్కిల్స్ పెంచుకోవడానికి, మీ వ్యాపారం డెవలప్ చేయడానికి, మీ కెరియర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి వాడుకోండి. మీ శత్రువులు మీకు దూరం జరిగి మీరు మీ గోల్స్ మీద ఫోకస్ చేయడానికి మీకు బోలెడంత సమయాన్ని గిఫ్ట్గా ఇచ్చారనుకోండి. జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో మన రైలు పెట్టెలోకి ఎంతోమంది ఎక్కుతుంటారు, దిగుతుంటారు. రక్తం పంచుకు పుట్టిన ప్రతి వారు మన వారు కాలేరు. మన సక్సెస్ను చూసి ఏ బంధువైతే నిజంగా సంతోషిస్తారో, మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారో వారే మన నిజమైన బంధువులు. మనం ఎదుగుతుంటే అసూయతో మాట్లాడడం మానేసేవాళ్ళు కేవలం ఫేక్ రిలేషన్స్ మాత్రమే. ఈ కష్టకాలం లేదా ఈ ఎదుగుదల అనే వడపోత ద్వారా మీ జీవితంలో ఉన్న నకిలీ నాణాలన్నీ పక్కకు జరిగిపోతున్నాయి. మీకోసం నిలబడే నిజమైన స్నేహితులు ఎవరో మీకు స్పష్టంగా కనిపిస్తారు. ఒక పవర్ఫుల్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఎండిపోయిన ఆకులు రాలిపోతేనే చెట్టుకి కొత్త చిగుళ్ళు వస్తాయి. మీ లైఫ్లో ఉన్న ఫేక్ బంధాలన్నీ రాలిపోతేనే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే నిజమైన బంధాలు మీ దగ్గరకు వస్తాయి. కాబట్టి బంధువులు మాట్లాడడం లేదని మీ గుండె బరువెక్కాల్సిన అవసరం లేదు. భగవంతుడు మీ చుట్టూ ఒక పాజిటివ్ సర్కిల్ని క్రియేట్ చేయడానికి వాళ్లను దూరం పెట్టాడు అనుకోండి. రిలాక్స్ అవ్వండి, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి. మనల్ని చూసి అసూయపడే బంధువులు మనతో మాట్లాడడం మానేశారు, మనల్ని ఒంటరిని చేసేశారు. సరే, మరి ఇప్పుడు మనమేం చేయాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకోవాలా? నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని వాళ్ళు కాళ్ళ పట్టుకొని బ్రతిమాలాలా? లేక సోషల్ మీడియాలో వాళ్ళను తిడుతూ పోస్టులు పెట్టాలా? ఖచ్చితంగా ఇవేవీ చెయ్యొద్దు. మీరు గొడవ పడితే వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. చూశారా, డబ్బులు వచ్చాయనే అహంకారంతో ఎలా రెచ్చిపోతున్నాడో అని మీ మీదే నిందలు వేస్తారు. అయితే మరి వాళ్లకు బుద్ధి చెప్పడం ఎలా? వాళ్ళ అసూయకు సరి అయిన సమాధానం ఇవ్వడం ఎలా? దీనికి లోకంలో ఒకే ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళ కళ్ళ ముందే మీరు ఊహించనంత ఎత్తుకు ఎదగడం. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి దూరం పెట్టిన బంధువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలంటే మీరు వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ కష్టాన్ని రెట్టింపు చెయ్యండి. ఒకప్పుడు మీరు రోజుకు 8 గంటలు కష్టపడితే ఇప్పుడు 14 గంటలు కష్టపడండి. మీ వ్యాపారాన్ని విస్తరించండి. మీ కెరీర్లో ప్రమోషన్లు సాధించండి. సమాజంలో మరింత గౌరవాన్ని సంపాదించండి. మీరు ఎంతలా ఎదగాలి అంటే రేపొద్దున వాళ్ళు టీవీ ఆన్ చేసినా మీరే కనిపించాలి. పేపర్ తిరిగేసినా మీ గురించే ఉండాలి. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నా మీ సక్సెస్ గురించే చర్చ జరగాలి. మీ పేరు వింటేనే వాళ్ళ అసూయ రెట్టింపు అవ్వాలి. కానీ మీ స్థాయిని చూసి వాళ్ళు మీ వైపు కంటి చూపుతో కూడా చూడలేనంత ఎత్తులో మీరు నిలబడాలి. ఇక్కడే ఒక మ్యాజిక్ జరుగుతుంది.
ఈరోజు మీ ఎదుగుదలను చూసి అసూయతో మాట్లాడడం మానేసిన అదే బంధువులు రేపు మీరు సెలబ్రిటీ లాగా సక్సెస్ అయ్యి సమాజంలో తిరుగులేని స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. వాళ్ళ అహాన్ని అసూయను పక్కన పెట్టేసి మరీ ముఖానికి ఒక నకిలీ నవ్వు తగిలించుకొని వస్తారు. నలుగురిలో నిలబడి కాలర్ ఎగిరేసి మరీ చెప్తారు, తెలుసా వాడు మా బంధువే, చిన్నప్పుడు నా చేతుల మీద పెరిగినవాడే, వాడు అంత గొప్పవాడు అవుతాడని నాకు అప్పుడే తెలుసు. అప్పటి వరకు మీతో మాట్లాడని వాళ్ళే రేపు మీతో ఒక సెల్ఫీ దిగడానికి, మీతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసే రోజు వస్తుంది. ఒక విజేతగా నిలబడి వాళ్ళ ముఖాల్లో వచ్చే ఆ మార్పును చూడడంలో వచ్చే ఆ కిక్కే వేరు. ఆ రోజు కోసం మీరు ఈ రోజు ఓపిక పట్టాలి. ఈ రోజు మీ కష్టాన్ని ఆయుధంగా మార్చుకోవాలి. బంధువులు దూరం పెట్టినప్పుడు మీ గుండెల్లో వచ్చే బాధను, కళ్ళలో వచ్చే కన్నీళ్లను వృధా చేయకండి. ఆ బాధను ఒక ఇంధనంలా మార్చుకోండి. నన్ను తృణీకరించిన వాళ్ళ ముందే నేనేంటో నిరూపించుకుంటాను అనే ఒక కసిని మీలో పెంచుకోండి. వాళ్ళు మాట్లాడకపోతే మీ బతుకు ఆగిపోలేదు. అసలు మీ సామ్రాజ్యం ఇప్పుడే మొదలైంది. ఎవరైతే మిమ్మల్ని మునిగిపోతున్న పడవ అనుకొని వదిలేశారో వాళ్ళే ఆశ్చర్యపోయేలా ఒక భారీ షిప్ లాగా దూసుకెళ్ళండి. గుర్తుంచుకోండి, సూర్యుడిని చూసి మేఘాలు ముఖం చాటేస్తే సూర్యుడు ప్రకాశించడం ఆపడు. మేఘాలను చీల్చుకుంటూ మరీ శక్తివంతంగా బయటికి వస్తాడు. మీరు కూడా ఆ సూర్యుడు లాంటి వాళ్ళే. మీ ప్రకాశాన్ని ఏ అసూయ, ఏ బంధుత్వం ఆపలేదు. మీతో మాట్లాడడం మానేసిన బంధువులపై మీ మనసులో పగ, ప్రతీకారం, ద్వేషం లాంటి నెగిటివ్ భావాలను పెంచుకోకండి. ఎందుకంటే ద్వేషం అనేది ఒక నిప్పు కణిక లాంటిది. దాన్ని పక్క వాళ్లపై విసరాలని మన చేత్తో పట్టుకుంటే మొదట కాలేది మన చెయ్యే. వాళ్ళు మాట్లాడకపోతే సరే వాళ్ళ కర్మ అని వదిలేయండి. మీ మనసులో నుండి వాళ్ళ ఆలోచనలను పూర్తిగా డిలీట్ చేసేయండి. వాళ్లను క్షమించేయండి. మీ పగ తీర్చుకోవడానికి కాదు, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఇష్టపడని నలుగురు బంధువుల గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే మీ అమ్మ, నాన్న, భార్య, పిల్లలు లేదా మీ కష్టాల్లో తోడు నిలిచిన నిజమైన స్నేహితులను నిర్లక్ష్యం చేయకండి. మీతో మాట్లాడని వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకోవడం ఆపి మీ సంతోషాన్ని కోరుకునే వాళ్లతో సమయాన్ని గడపండి. వాళ్ళే మీ నిజమైన ప్రపంచం. మీ ఎదుగుదలను చూసి గర్వపడే ఆ కొద్ది మంది నిజమైన మనుషుల కోసమే మీరు మరింత కష్టపడాలి, మరింత ఎత్తుకు ఎదగాలి. ఈ భూమి మీద మనకు దొరికిన జీవితం చాలా చిన్నది. రేపు మనలో ఎవరుంటామో ఎవరు పోతామో ఎవరికీ తెలియదు. ఇంత చిన్న జీవితంలో పక్కవాడి ఈర్ష్య గురించి, బంధువుల అహంకారం గురించి, పనికిరాని మనస్పర్ధల గురించి ఆలోచిస్తూ మన విలువైన రోజులను ఎందుకు వృధా చేసుకోవాలి? ఎవరో మాట్లాడలేదని మన బతుకు ఆగిపోదు. మన శ్వాస మనది, మన శ్రమ మనది, మన విజయం మనది. సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించడం మానేసి మీ మనస్సాక్షికి నచ్చినట్టు ఒక సింహంలా బ్రతకడం నేర్చుకోండి. ఈ రోజు నుండి ఒక్కటే డిసైడ్ అవ్వండి. బంధువులు మాట్లాడడం లేదు అని బాధపడే రోజులు పోయాయి. ఇకపై మీ పని మాత్రమే మాట్లాడుతుంది. మీ సక్సెస్ మాత్రమే సమాధానం చెప్తుంది. మిమ్మల్ని ఒంటరి చేసిన ప్రతి ఒక్కరికి మీ ఎదుగుదలతోనే బుద్ధి చెప్పండి. మిమ్మల్ని చూసి తట్టుకోలేక ముఖం చాటేసిన వాళ్ళే రేపు మీతో మాట్లాడడానికి క్యూలో నిలబడేలా హిస్టరీ క్రియేట్ చేయండి. అప్పటి వరకు గుర్తుంచుకోండి, నువ్వు ఒంటరివి కావు. నీ విజయం వైపు అడుగులు వేస్తున్న ఒక ఒంటరి సింహానివి అని. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.